మనకు నచ్చిన వాళ్ళ గురించి కష్టపడుతూ ఉంటాం. ఆలోచిస్తూ ఉంటాం. మనకి ఉన్న దాంట్లో, మనం కష్టపడిన దాంట్లో వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలనుకుంటాం. వాళ్ళ కళ్ళల్లో చిన్న చిరునవ్వు చూస్తే చాలు. మన కడుపు నిండిపోతుంది. మనకంటూ ఏమీ సంపాదించుకోము. ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేస్తాం. మనం కడుపు నిండా తినం. వాళ్ళకి కడుపు నిండా పెడతాం. ఇలా వాళ్ళ గురించి ఆలోచిస్తూ జీవితాంతం వాళ్ళ కోసమే బ్రతుకుతాం. అది పిల్లలైనా కావచ్చు, మొగుడైనా కావచ్చు, ఇంకెవరి కోసమైనా కావచ్చు. వాళ్ళ గురించే బ్రతుకుతాం. వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ప్రతి క్షణం వాళ్ళకి ఏమివ్వాలి, ఇంకా ఎంత ఇవ్వాలి అని కష్టపడుతూనే ఉంటాం. ఇలా ఆలోచిస్తూ నువ్వు పడుకోని రోజులుంటాయి. ప్రశాంతంగా నిద్రపోని రోజులు, కడుపు నిండా తినని రోజులు చాలా ఉంటాయి. కానీ అవి వాళ్ళు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోరు. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా అది మంచిగా సంపాదించొచ్చు, నీతిగా సంపాదించొచ్చు, కష్టపడి సంపాదించొచ్చు. ఎలా ఇచ్చినా ఇంకా ఏమివ్వగలను, ఇంకా ఏం చేయగలను, నేను పోయేలోపు ఇంకా ఎంతివ్వగలను అని ఆలోచిస్తూనే ఉంటాం. వాళ్ళు కూడా ఇంకా ఎంతిస్తది, ఇంకా చాలా ఉంటాయి, ఇంకా తన దగ్గర చాలా ఉంటాయని వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు. కానీ వాళ్ళకి తెలియనిదేంటంటే ఉన్నదంతా ఇచ్చేసావు. ఇక నీ దగ్గర ఏమీ లేదు. నిన్ను నువ్వు ఇచ్చుకోవటమే. నిన్ను వాళ్ళు బాగా చూసుకోవటమే. అలా చూసుకోరు. ఎందుకంటే నువ్వు ఇవ్వటం అలవాటు చేసావు కానీ చూసుకోవటం అలవాటు చేయలేదు. ఇంకా ఆశపడుతూనే ఉన్నారు. ఇంకా ఇవ్వట్లేదు, ఆపేసావని బాధపడుతూ ఉంటారు. నువ్వు బాధపడుతున్న సంగతి వాళ్ళకి తెలీదు. ఎంత బాధపడుతున్నా వాళ్ళు అర్థం చేసుకోరు. ఇంకా ఇవ్వలేదేంటి? ఇంకా ఇవ్వటం లేదని ఏంటి? అని అనుకుంటూనే ఉంటారు. అలా అలవాటు చేసాం. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చెప్తున్నా. జీవితాంతం సత్తువ ఉన్నంత కాలం మీ గురించి కష్టపడుతూ, మీ గురించి ఆలోచించింది. ఇప్పుడైనా మీరు చూసుకున్నా, చూసుకోకపోయినా మాటలతో మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. మాటలతో మాత్రం నిందించొద్దు. ఎంత ఇచ్చిందో, ఎంత చేసిందో తనకు తెలుసు. మీకు తెలుసు. లాస్ట్‌లో అయినా అర్థం చేసుకోండి. ఏమిచ్చావని ఎదురు ప్రశ్న వెయ్యొద్దు. ఎందుకంటే తను ఇచ్చింది సంపదని, కష్టపడిన ఫలితాన్ని కాదు. తన ప్రేమని. తన ప్రేమకి వాల్యూ, విలువ కట్టవద్దు. మీ లైఫ్‌లో మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు కదా! పేరెంట్స్ కానీ, లవర్ కానీ, నీ లైఫ్ పార్ట్నర్ కానీ, పిల్లలు కానీ. వాళ్ళని ఇంకేమిచ్చావు అని అడగొద్దు. వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోండి.